సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా బంగారు గ్రామంలో మా వెంకటేశ్వర స్వామి విశేషం ఏంటంటే ఈయన సముద్రంలో దొరికాడు. అదేవిధంగా ఈ ఆలయ చిన్నదిగా ఉండి కాలక్రమేణా దినదిన అభివృద్ధి జరిగి ఈ యొక్క కమిటీ మెంబర్స్లో ఇందులో ప్రధానమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా సహకారాలతోటి ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెంది ఈ రోజున మహా ఆలయంగా ఆవిర్భవించింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క ఆలయంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా నవరాత్రులు పర్వదినాలు ప్రదర్శించుకుని 9 రోజులు కూడా నవదుర్గల్ని ఇక్కడ కలశ స్థాపన చేసి అమ్మవారి యొక్క విగ్రహాన్ని నిలబెట్టి ఈ యొక్క 9 రోజులు కూడా 9 అవతారాలలో అమ్మవారిని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు సమర్పించి రోజుకొకటువంటి పిండి వంటలు అదేవిధంగా నైవేద్యాలు కూడా అమ్మవారికి సమర్పించి ఈ యొక్క అమ్మవారికి 9 రోజులు అయిన తర్వాత ఈ యొక్క అమ్మవారిని ఆఖరి రోజున విజయదశమి రోజున ఈ యొక్క సెమీ పూజ కార్యక్రమంతో ఈ నవరాత్రులు కూడా ముగించడం జరుగుతుంది. తదుపరి ఈ యొక్క అమ్మవారిని విశేషమైనటువంటి ఊరేగింపుతోటి ఈ యొక్క అమ్మవారి యొక్క ఉద్వాసన కార్యక్రమంతో అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా జరుగుతోంది. ఆ ప్రక్రియలోనే మా యొక్క ఈ నవదుర్గాల యొక్క పూజా కార్యక్రమం దినదినాభివృద్ధి చెంది చాలా కూడా ప్రజలు ఈ యొక్క ఆలయానికి వచ్చి ఈ యొక్క అమ్మవారిని విశేషమైనటువంటి పూజలు చేసుకుని సత్ఫలితాన్ని కూడా పొందిన వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి మళ్ళీ వచ్చి ఈ యొక్క పూజలో పాల్గొంటున్నారు. అదేవిధంగా మా ఇంకొక వెంకన్న బాబుకి విశేషమైనటువంటి ఒక సాంప్రదాయం ఉంది. అది ఏంటంటే ఇక్కడ ఎవరైనా సరే తమ యొక్క కోరికతోటి వచ్చి స్వామివారిని మొక్కుకుంటే నేనున్నాను మీ అంట అని చెప్పేసి సహజంగా ఖడ్గం కిందకు ఉంటుంది. ఈయన ఖడ్గం పైన పెట్టి నేను మీ వెంట ఉన్నాను, మీ యొక్క కోరికను నేను నెరవేరుస్తాను అని చెప్పేసి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఈ యొక్క స్వామివారు మన కోసం సిద్ధంగా ఉంటారు. కనుక అంతటి ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని ఈ నవరాత్రుల్లో ఈ యొక్క అమ్మవారిని కూడా దర్శించుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.